హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. బ్యాక్ సైడ్ లో మీరు చూడొచ్చు మనం తయారు చేసిన ఐలాండ్ వచ్చేసి వాటర్ మధ్యలో అయితే గైస్ అక్కడ అవుతుంది. ఆ చెట్లకు పూలు కావచ్చు, ఎవ్రీథింగ్ ఇక్కడ నుంచి చూస్తే చాలా క్రేజీగా అనిపిస్తుంది. సో ఈ రోజు ఈ వీడియోలో మేము ఏం చేయబోతున్నాం అంటే టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూసిన తర్వాత ఆల్రెడీ మీకు అర్థమైంది కావచ్చు, మేము వచ్చేసి ఆ ఐలాండ్ పైన 24 అవర్స్ క్యాంపింగ్ అయితే చేయబోతున్నాం ఈ రోజు నుంచి రేపటి వరకు. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ఫటాఫట్ మన ఐలాండ్ దగ్గరికి వెళ్ళి ఈ 24 అవర్స్ క్యాంపింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈసారి మన ఐలాండ్ దగ్గరికి పోవడానికి ఏం యూజ్ చేస్తున్నాం అంటే మీరు చూడొచ్చు, మన తెప్పలతో తయారు చేసిన బోట్ ఉంది కదా, ఈ బోట్ని మేమే సొంతంగా ప్లాన్ చేసి తయారు చేసుకున్నాము. చాలా హెల్ప్ అయింది మాకు ఇది. సో ఈ రోజు మేము తయారు చేసిన ఈ పడవలో మన ఐలాండ్ దగ్గరికి అయితే పోతున్నాం. స్పీడ్ బోట్. ఈ క్యాంపింగ్ కోసం గాయస్ చాలా రకరకాల ఐటమ్స్ తెచ్చిన తినేటివి. స్పెషల్గా ఐస్ క్రీమ్లు అయితే తీసుకొచ్చిన, కాకపోతే ఈ ఐస్ క్రీమ్లు మళ్ళీ ఎప్పుడు వేయను. ఎందుకు అంటే ఒకటి వలిగిపోయి మొత్తం కవర్ అంతా రొచ్చు రొచ్చేసింది. ఎవడ కొద్దిగా రెండోసారి డ్యామేజ్ మన చెట్టు అయితే తిరిగిపోయింది. పిట్టలు వచ్చినాయి, కొంగలు ఇట్లా దిగినాయి. అయ్యో, విచ్ వన్ యూ వాంట్? వీళ్ళు ఏం లేదు, ఇది కావాలి. విచ్ వన్ యూ వాంట్? అయ్యో వీళ్ళు ఏం లేదు, నీళ్ళు కూడా ఏం లేదురా. మొత్తం అంతే రొచ్చు దీంట్లో మొత్తం. ఇక డబ్బాకు, ఇక పాల ప్యాకెట్ కు, ఇక సేపులకు మొత్తం అంతా రొచ్చు రొచ్చు అంటే వీళ్ళు ఏమన్నది, ఏం లేదు లోపల డోలా. అంతగా ఐస్ క్రీమ్ తినే ముందు మనం చేయాల్సిన ఫస్ట్ పని, ఈ రోజు చెట్లకు నీళ్ళు పోయలే, క్యాంపింగ్ ఉందని. పోదామా? పోతే నాకినా తీసుకున్నావు? నాకినా లోపల తీసుకుంటా. నేను నాకుతా తీసుకుంటా. పోతే దాంట్లోకైనా ఐస్ క్రీమ్ అయితే ఆరిపోయింది కదా, దాంట్లోకైనా అరే నాకిండ్రా రే అప్పుడు మొత్తం అంతా ఈతింది. పట్రా వీళ్ళు ఏమన్నా అసలు ఐస్ క్రీమ్ అప్పుడే నాకిండ్రా కోతి. నాకలేరా? నాకిన అనలేదు ఉత్తా అన్న మీది తిని మీ కింద ఏమని చూసిరా గాయస్, అన్నం పెట్టడానికి సున్నం పెడతారు, అందుకని ఏది పెట్టద్దు. పటిగా ఎందుకు ఇది ఎందుకు ఎత్తున్నా అంటే ఆయన కడుపు నొస్తుంది, ఇవన్నీ వేయకుండా దిష్టి అసలు నేను జిట్టి బాగా తాకుతుంది. ఇంకొంచెం ఇస్తేనే మరి ఇది ఆగదు. తాకినా మొత్తం ముచ్చిండి నోట్లే. ఇప్పుడు గార్డెన్లోకి అయితే వచ్చినాం. గార్డెన్లోకి వచ్చి ఏం చెప్తున్నాం అంటే మన గార్డెన్ చాయ్ అయితే తయారు చేయబోతున్నాం. ఇది వీక్ తత్తలేదు. ఏం చాయ్ రా? గార్డెన్ చాయ్ అంటే అంటే అరే ఇరాన్ చాయ్, ఆఫ్రికా చాయ్ ఉండదు, అట్లా గార్డెన్ చాయ్ నేను తయారు చేసిన. ఇది వీక్ తత్తలేదు. ముళ్ళ ఇదేంది నిమ్మకాయ చెట్టు ఉన్నదిగా, ఈ ముళ్ళతో చెప్తున్నా. అరే ముళ్ళే వంకర అవుతుంది. చేతులకు చెమట దూర రే.
చెమట కాదు కడుక్కు బాగుని అడిగిన ఏమో నాకు అత్తలేదు ఇది గుంజు ఇది గుంజు గుంజు అత్తలేదు ఇది దగ్గర నేను కొరుకుతా ఇంకా తీయవాడు తాగడరా తావా ఇక్కడ ఆడుతుంది ఉడిగో ఇది ఎలా ఇలా కాదు ఇది అది అడిగినా కదా గరం గరం గార్డెన్ చాయ్ నీళ్ళు వేరేగా మస్తు అయింది గి గులాబ్ ముక్కలు గివి అవన్నీ అయితే ఇంకా మస్తు అవుతుంది గార్డెన్ ఇగో నిమ్మకాయ ఆకులు అయ్యో ఇంత ఉష్కే ఇంకా ఎన్నో ఆయన నేను గిది గిది ఒకటి ఉంటుంది అవి తర్వాత ఏతరు రోస్టీ గిట్లుంటుంది ఇగో అంతా అలా 5 స్టార్ తాగిన వారా ఏమో ఎన్నది ఆయన ఇట్లుంటుంది అన్ని ముక్కలేసి అయితే పోయినాడే గమ్మతి గాయస్ రిచ్ వర్సెస్ పూర్ పార్ట్ 2 తీసినాడు 5 స్టార్లో మన సబ్స్క్రైబర్స్ ఉండే ఆయనే మన మీద ప్రేమతోని కొన్ని ఫ్రీగా తెచ్చిచ్చిండు అవటి ఒకటి మేము అడుగుడు వాళ్ళను అన్న ఫ్రీగా అన్న ఒక్కొక్కటి ఎంత రేటు ఉన్నాయి వాజా ఎంతరా మనం తిన్న బిర్యానీ 1000 రూపాయలా 2000 ఎక్కువనే ఇంకా ఆమ్లెటే ఒకటి 600 ఆమ్లెట్ 600 2 గుడ్ల ఆమ్లెట్ అబ్బో ఎట్లుంది గార్డెన్ చాయ్ బాగా ఇట్లా చిక్క ఉంది నీళ్ళు ప్యాకెట్ పాలు కానీ ఒకవేళ బర్రె పాలు అయి ఉంటేవి ఇంకా మస్తు ఉంటుండే ప్రతి క్యాంపింగ్ లాగానే గైస్ ఈ క్యాంపింగ్లో కూడా 5 సార్లు కామెంట్లు అయితే రెడీ అయిపోతున్నా. ఇప్పుడు ఫస్ట్ టైం అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ అయితే మన ఛానల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన కామెంట్లు అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి అజయ్ జీబీ అని ఉన్నది. హాయ్ అన్న, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్ అన్న అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. పెద్ద పెద్ద వీడియోలు మన ఛానల్ రాబోతున్నాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కాళీ రాము ఇంద్రా అని ఉన్నది. హాయ్ అన్న అని కామెంట్ చేసిండు. హాయ్ బ్రో హాయ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి తెలుగు పబ్జీ గేమర్ అన్న నేను వస్తాను మీ టీంలో కానీ కామెంట్ చేసిండు. ఇప్పటికే మేము 10 మెంబర్స్ ప్లస్ ఉన్నాం టీంలో. ఫ్యూచర్లో ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే చెప్తా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చుల్కి రెడ్డి. హాయ్ అన్న, నాకు రిప్లై ఇవ్వన్నా అయితే కామెంట్ చేసిండు. మీ కామెంట్ అయితే రీడ్ చేసిన. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ కామెంట్ వచ్చేసి గొర్రెల వీరు అని ఉన్నది. ఓట్ ఫర్ ఫ్రీ ఫైర్ గేమ్ ప్లే అయితే కామెంట్ చేసిండు. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు 20K లైక్స్ కంప్లీట్ చేసారు అనుకోండి, ఫ్రీ ఫైర్ అంటారు కదా, లైవ్లో మనుషులే ఫ్రీ ఫైర్ ఆడితే ఎట్లుంటుందో అది ఒక షార్ట్ ఫిల్మ్ లెక్క షూట్ చేసి మెయిన్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాము. ఖచ్చితంగా కంప్లీట్ చేయండి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బన్నీ యష్ అని ఉన్నది. చికెన్ కబాబ్స్ సెల్ చేయండి అన్న అని అయితే కామెంట్ చేసిండు. కష్టం అది, మేము వండుకొని తింటాం కమ్మ, కానీ చేసి అమ్ముడు కష్టం. ఏమో రామ్తామారా గవ్వలు కొంటారు మొత్తం కొంటారు ఎందుకోరు. ఛాలెంజ్ చేద్దాం అవే చికెన్ కబాబ్స్ ఛాలెంజ్ చేయొచ్చు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి పెద్ద సౌజన్య అని ఉన్నది. 6 ఫీట్స్ పెద్ద గుంత తీసి దాంట్లో నుంచి బయటకు వచ్చే ఛాలెంజ్ చేయండి అని అయితే కామెంట్ చేసింది. చూద్దాం, ఇది కూడా చేయొచ్చు, చాలా ఫన్నీ ఉంటుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి స్మార్ట్ బాయ్ ప్రవీణ్ అని ఉన్నది. లగ్జరీ ట్రీ హౌస్లో క్యాంపింగ్ కోసం ఎంతమంది వెయిటింగ్ అని అయితే కామెంట్ చేసిండు. ఆల్రెడీ మీరు చూసిరు కావచ్చు మన ఛానల్లో అది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బజ్జీ కోట అని ఉన్నది. అన్న 5 స్టార్ హౌస్లో 24 అవర్స్ క్యాంపింగ్ చేయండి అని అయితే కామెంట్ చేసిండు. ఆల్రెడీ మీరు చూడొచ్చు. సో ఇవి గైస్ నేను చదివిన ఫస్ట్ టైం కామెంట్స్. మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఇంకోసారి అయితే రెడీ చేద్దాం. బోట్ది హ్యాండిల్ ఎరిగిపోయింది. టైం ఎప్పుడే మర్చిపోయాము. టైం మీరు చూడొచ్చు 6:01 అయితే అవుతుంది. 26 ఫిబ్రవరి రోజు 6:01 అంటే మనం ఎన్నిటికి వచ్చినాం రా ఇడికి? 12:01 అయింది. వచ్చేవాడికి 12 కాదు, అంటే అక్కడికి మనం 12కి వచ్చిన లోపలికి దిగే వరకు టైం పట్టింది. సెట్ చేసుకునే వరకు అలా టైం పట్టింది. అప్పుడు ఫోన్ చేసిన పాదొక రెండు అంటే చాలా తెలియదు. 1:45కి అయితే గాయస్ దీని లోపలికి వచ్చినాం మేము. సో 1:45 నుంచి రేపు 1:45 దాకా దగ్గర ఒక 5 గంటలు అవుతుంది మనం దీని మీదకి వచ్చి. నీళ్ళు అంతా ఇటు జింగిడి ఉన్నాయి. ఆ నీళ్ళ కాలు పెట్టి కూర్చొని మొత్తం శీదర పెడుతుంది అంతా. మళ్ళా సార్ నీళ్ళనే అయితే శీదర పెట్టద్దా? బొందల మంచి లేవు. నాకు కూడా పెద్ద దద్ద వచ్చింది. గోకి ఏమైనా కొరికిందేమో లోపల. ఏమో ఇంత దద్ద వచ్చింది. చిలక అని ఒత్తుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే
గణపతి ఇలా పెడతారు కదా అట్లా అనిపిస్తుంది సేమ్. బా పూల వాసన మంచిగా ఈ గార్డెన్లా అని ఆడికి రాని ఇక. నీకు దద్ద వచ్చింది అన్నావు కదా, ఒకటి అడగన్నా, కోతికి కూడా దద్ద వస్తుంది? రాదా కోతి మంచిగా కోతి నుంచే కదా మనిషి తయారైంది, నన్ను సెట్ అవుతుంది. చలి గాయస్ విపరీతంగా ఉంది. అసలు చలికాలం మోడదాకా ఎట్లుండే అంటే మొత్తమే అయిపోయింది అన్నట్టుగానే ఉండే. ఇప్పుడు కొద్దిగా చలి అయితే స్టార్ట్ అయిపోయింది. వాటర్ మీద ఉండేవారుకా మరి దేనికో అర్థమైతలేదు, ఫుల్ చలి పెడుతుంది. ఒక్క పట్టుకో ఇలా శివరాత్రిగా శివ అని కూడా పోతుంది చలి. ఇలా లాస్ట్ పెట్టదారా? పెట్టదు ఇక, పెడతారా? అటు పెడితే కొంచెం పెడుతుంది. శివరాత్రి నుంచి తగ్గుడు స్టార్ట్ అయిపోతుంది మొత్తం. ఇక అంటారుగా సంక్రాంతికి సంకలావటని అది ఉగాది, అరే ఉగాది నాడు మొత్తం పోతుందిరా. శివరాత్రి ఫస్టా ఉగాది ఫస్టా? రెండు ఒకటేసారి వస్తాయి. ఉగాది నాడు చెప్తా ఇను, సంక్రాంతి నాడు సంకలావటని అంటారు, శివరాత్రి నాడు శివ అని కూడా పోతుంది. మళ్ళీ ఉగాది చెప్పనేది ఉగాది నాడు ఊడ్చినట్టు పోతుంది మొత్తం. శివరాత్రి నాడే పోతుంది శివ అనుకుంటా. శివరాత్రి తెల్లారి కొద్దిగా పెడుతుంది అన్నావు చూడు, అది ఉగాది నాడు పోతుంది అన్నట్టు. మొత్తం ఇక ఏ టు జెడ్ ఉగాది నాడు పోతుంది అన్నట్టు. సో ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నాం అంటే పైనుంచి మంచు పడుతుంది కంపల్సరీ. సో ఆ మంచు నుంచి మమ్మల్ని మేము ప్రొటెక్షన్ చేసుకోనీకి వెనక సైడ్ మీరు చూడొచ్చు ఒక కట్టెన్ అయితే పెట్టినాం కదా, సేమ్ అదే విధంగా ఇక్కడ రెండు అక్కడ సైడ్ ఒకటి పెట్టి దాని మీదకేని గ్రీన్ కలర్ బటన్ అయితే కడుతున్నాము. ఇది కడితే మీద మంచు పడకుండా ఉంటుంది. మెయిన్ అదే. ఇప్పుడు మంచు పడది, రేపు ఎండ కొట్టదు. రేపేంటిది రాత్రి మంచిగా అనుకోవచ్చు. ఇక ముగ్గురం పడతామా అరిలా కొద్దిగా తెప్పలమే పడాలి. గడిది కొనుక్కున్నాడు గార్డెన్ నాకేనా వాడు కూర్చున్నా కాడ చూడ షేప్ వచ్చేసిందా మర్రా అటు మర్రా గటు కెమెరా దిక్కు పెట్టు మొత్తం ఇచ్చి దుంపకాయలా పచ్చిగా అయింది మొత్తం. చెట్లకు నీళ్ళు పోసిన నువ్వేనా ఆడ పచ్చిగా చేసింది నీళ్ళు వచ్చినాయి. మన పైన ఈ కవర్ కట్టుకునే వచ్చేవరకే మన చీకటి అయితే అయింది. ఇప్పుడు ప్యాలాలు కలుపుతున్నాం. ఏ ప్యాలాలు? ఉల్లిగడ్డలు, టమాటాలు. ప్యాలాలంటే ప్యాలాల రకాలు ఉంటాయేమో, వేరొక రకం చెప్తున్నాం అనుకో. మిక్సీ వేసి కలుపుతున్నాం అంటున్నా. అసలు ఏం తయారు చేస్తున్నాము అంటే నువ్వు కమ్మ వాసన వస్తావురా. కమ్మానా చచ్చిపోయినట్టు వస్తుంది. షాప చచ్చిపోయినట్టు వస్తుంది. దోమలు వర్షం అయితే కానీ పట్ట పడుతున్నాయి. ఇప్పుడు వచ్చేసి గైస్ ఈవినింగ్ స్నాక్ అయితే తయారు చేస్తున్నాము. దాంట్లో కోతిగాడు చెప్పినట్టుగానే పాల ప్యాకెట్ అవుతుంది మన దగ్గర. పాల ప్యాకెట్ అవుతున్నది. దీంట్లోకి ఉల్లిగడ్డలు, టమాటాలు ఉన్నాయి, ఉల్లిగడ్డలు, టమాటాలు, కారపొడి, అల్లం ఎల్లిగడ్డ అదొకటి ఒకటి వేస్తే కడక్ అవుతుంది. వీటితో స్నాక్ తయారు చేస్తున్నాం. నేను ఒక జాగా చూసిన, ఆ చెరువులో మొత్తం క్యాట్ ఫిష్లు ఉన్నాయి. అవిటిని దేవత అంటారట, పట్టరాట. ఇటువంటి అన్ని పొట్టాల కట్టి పెట్టిర్రు. 5 రూపాయలు 10 రూపాయలు పోవాలి, 10 రూపాయలు ఇవ్వాలి, పొట్టం కొనుక్కోవాలి, అవి చేపలకి తింటే పేలాలు తింటాయి. ఈ పురుగులు వర్షం అయితే గాయస్. ఇప్పట్లో ఒకవేళ మనం తిందామని ట్రై చేసినాం అనుకో అంతా ఇలా నిండట్టున్నది, పురుగుల స్నాక్ అవుతుంది. అనుగురించి ఇప్పుడు ఆపేస్తున్నాం. ఇక డస్ట్బిన్ లేదా వేద్దాం. డస్ట్బిన్ కవర్ మోపి అదే తీసుకో. పేల కవర్ పట్టరా, ఇదే డస్ట్బిన్. మొత్తం చెప్పిండు. ఏంగత్తి ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే మన ఈ ఐలాండ్కు టోటల్గా లైటింగ్ సెటప్ అయితే చేస్తున్నాం. తెచ్చినావు అన్నీ కలర్ వేస్తున్నాం. మన లైటింగ్ ఏమిస్తున్నావు? కలర్ దీంట్లో ఇలా ఇట్లా. కోతిగాడు ఏం చెప్తారో వానికి తెలియదు. కళ్ళిపో నుంచి ఇప్పుడే దీని వాడు. సో మన డిస్కో లైట్లు ఉన్నాయి కదా, ఇవి మొత్తం మన ఐలాండ్కి అయితే ఉట్టేద్దాం. కోతిగాడు డిస్కో లైట్ల ప్లగ్ లేదా వారేసి ఫస్ట్ ఏం చేస్తున్నాము అంటే అసలు అది వస్తున్నాయా లేదా అనేది టెస్ట్ చేద్దాం.
ఇప్పుడు ఏం కాదు కదా దీనికి నీళ్ళలో పడేది. చూద్దాం. వస్తున్నాయి పని చేస్తున్నాయి. వీటిని అయితే వేద్దాం. ఇంకోటి ఉన్నాయారా బెండ? లేదు. ఏంద్రా లేదంటావు? చిన్నది చిన్న చెట్టు చూడదాం. చిన్నది ప్లగ్. పురుగులు అన్నిటితోని స్కామ్ అయితే చేసినాము. ఏం స్కామ్ చేసినామంటే ఒక పెద్ద లైట్ ఫుల్ పెట్టి గడిదికి పెట్టినాం కదా, అన్ని ఆడికి పోయినాయి. మేము ఇడిదికి ప్రశాంతంగా వీడియో తీసుకుంటాము. అండ్ మీరు చుట్టూ చూసినట్లయితే మన కలర్ డిస్కో లైట్లు అయితే గైస్ సెట్ చేసినాము. డాబా స్టైల్ లైట్. పెద్ద లైట్ పెడితే వీళ్ళు కనబడతలేవు. డాబా స్టైల్ లైటింగ్ అది బంద్ చేస్తే మంచిగా కనబడతాయి కావచ్చు. కానీ పురుగులు వద్దొద్దు కనబడకున్నా సరే పురుగులు అటాక్ అంటే ఎక్కడ చూడు మీదికి. ఇక్కడ ఒక్కట్లేదు కమాన్. సో ఇప్పుడు దీన్ని ఏదో కలుపుకుందాం. కొద్దిగా నీళ్ళు పోయిరా. పురుగులు చూడు, పురుగులునే అలా పోయిరా. నీళ్ళు వచ్చి చాలా కలపడం వెరైటీగా. చాలా సూప్ అవుతుంది. ఈ కారం కొంచెం పెట్టు. నోరు ఊరుతుందారా చిలకరా చూడగానే. సోలుగా అర్థం నిండిపోయింది మొత్తం. టేస్ట్ చేస్తావరా కోతి మ్యాగీ నీకు రావే. నీళ్ళునే అంత కారం కారం కారమా? నీళ్ళు పోసుకోవాలి కొన్ని. కలర్ అయితే ముత్తుకాని తిన్నాం. ఫుల్ కారం. ఆ తర్వాత వేసింది ఎక్కువైనట్టుంది. తినరా చిలక ఎట్లుందా? ఘోరం కారం. నీళ్ళు తాగుదామంటే ఎక్కి కూర్చుండు. నీళ్ళు పట్టు. ఇది ఉన్నాయిరా పురుగు పడే పురుగులు. అలా పోసుకుంటా సూపు చల్లగున్నాయి. అలా పోసుకుంటానే గారు వాడు సూపు పోసుకున్నా. సూప్ కావాలంటే అది ఇప్పుడు కారం ఇక తర్వాత వేసింది ఎక్కువ కానీ కమ్మగునేరా. ఇప్పుడైతే గైస్ మరొకసారి కామెంట్స్ అయితే రీడ్ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి పొన్నాల గిరిజ అని ఉన్నది. సన్ ఆరెంజ్ మధ్యలో తెల్లగా పొగమంచు, గ్రీన్ పొగలు, ఫ్లాగ్ లాగా ఉందని బాగుందని అయితే కామెంట్ చేసింది. థ్యాంక్ యూ. మార్నింగ్ టైంలో ఎప్పుడైనా సరే ఓవర్ నైట్ ఛాలెంజ్ కంప్లీట్ అయ్యే ముందు ఆ సినేరియో సూపర్ కనబడుతుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చరణ్ గేమింగ్ ఉన్నది. బ్రో చికెన్ వద్దు వైరస్ వచ్చింది జాగ్రత్త అయితే కామెంట్ చేసిండు. ఇది మాకు రీసెంట్గా తెలిసింది. ఇకపైన కొన్ని రోజుల వరకు ఈ చికెన్ అయితే కట్ చేస్తున్నాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఆర్విఎన్ వీడ్స్ అని ఉన్నది. అన్న 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ తర్వాత ఇలాంటి వీడియోస్ చేయండి అని అయితే చేయలేమని కామెంట్ చేసిండు. ఎందుకు చేయలేము బ్రో? ఖచ్చితంగా చేస్తాం. అంటే ఇసుడు వీడియోలు చేసుడు బంద్ చేస్తారా వెరైటీ చేస్తారా అంటున్నా. అట్లేం లేదు. 1 మిలియన్ తర్వాత అన్ని క్యాంపింగ్లు వస్తాయి, ఓవర్ నైట్లు వస్తాయి, ఛాలెంజ్లు వస్తాయి, రివెంజ్ ఛాలెంజ్ వస్తాయి, ఎక్స్పెరిమెంట్లు వస్తాయి, అన్నీ వస్తాయి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి శ్రీనివాసులు అని ఉన్నది. సూపర్ అన్న ఫైర్ సర్కిల్ ఛాలెంజ్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అభిలాష్ అని ఉన్నది. అన్న బైక్ ఇంజన్తో మినీ ట్రాక్టర్ని తయారు చేయండి అన్న అని అయితే కామెంట్ చేసిండు. మనం బైక్ ఇంజన్తో మినీ ట్రాక్టర్ని తయారు చేయొచ్చు. ఆ తయారు చేయనీకి అయ్యే ఎక్స్పెండిచర్ ఎంత అవుతుందో దగ్గర 50,000 ఖర్చు అవుతుంది. ఎక్స్పెరిమెంట్ వీడియో ఏదైనా అప్లోడ్ చేస్తే మన ఛానల్లో రీసెంట్ ఎక్స్పెరిమెంట్స్ మీరు చూడండి. దానిపైన మీ సపోర్ట్ ఏం వస్తలేదు. చాలామంది అడుగుతున్నారు ఎక్స్పెరిమెంట్ ఎందుకు చేస్తారు అని చెప్పేసి నాకు రీజన్ అయితే చెప్తున్నానండి. ఆ వీడియో పైన అయ్యే ఖర్చులో 10% బ్యాక్ అయితే వస్తలేదు. అందు గురించి ఎక్స్పెరిమెంట్ వీడియోస్ తగ్గించు. సో ఇవి గాయస్ నేను చదివిన కామెంట్స్. మళ్ళీ నేను యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఇంకోసారి అయితే రీడ్ చేద్దాం. నోట్లకే పోయిందిరా పురుగు చక్కగా. చేసి గాయస్ ఏం చేస్తున్నాము అంటే డిన్నర్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసినాము. డిన్నర్లో మేము ఏం తినబోతున్నాము అంటే
ఇక అనేది తినవలసిందే ఏడున్నా కానీ అదేంటిది అంటే ఇప్పి అయితే తింటున్నాము. సో దాన్ని నార్మల్గా కాకుండా కొద్దిగా స్పెషల్ వెరైటీగా కుక్ చేస్తున్నాము. దానికోసం క్యారెట్, మటర్ ఇలా చాలా ఐటమ్స్ అయితే తీసుకొచ్చినాం. పచ్చి బఠానీలు వేసుకుంటా మంచిగా కుక్ చేస్తాము. దాన్ని అయితే టేస్ట్ పెద్దది అది కట్ చేయి, దాంట్లో వేద్దాం మ్యాగీలా. బరువుంది. ఎట్లా ఇటో క్యాన్ అటో క్యాన్ తీసుకురావాలి. వేసుకొచ్చా నీ ఏదో నేను 4 క్యాన్లు పట్టుకోవద్దు అసలు నీ ఏజ్లో ఉన్నప్పుడు అసలు 4 క్యాన్లు వేసుకుపోనట. ఇట్రెండ్ నీ ఇప్పుడు ఆరేసుకోతా మరి ఒక్కదానికి ఓ అని పడుతుంది. అది సగం ఉంది బరువు ఉంది, అందుకే 6 బరువు ఉండదు. ఏదేమైనా కానీ నిమ్మ చెట్టు చూడ ఎందుకు నిమ్మకాయలు కాసింది. కడలకాయలు నిమ్మకాయలు. మొత్తం టేస్ట్ అంతా దీంతోనే, పవర్ ఆఫ్ మసాలా. అరే పొద్దుగాల కూడా దాంతో ఉంటుంది. లేకుండా మన మసాలా వేసుకున్నాం. వద్దయ్యా చాలా అయింది. గరం ఇప్పి అయితే గాయస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇక దీని తిందాం. ఇక లేట్ అవుతుంది బాగా. ఈసారి మస్తు అయింది, ఎందుకంటే మన క్యారెట్లు ఇవన్నీ కలిపినాక అవన్నీ మిక్స్ అయ్యి టేస్ట్ మస్తు అయింది. ఉడేని ఫోర్కులు తెచ్చిన అవి వేరా అంటే ఐస్ క్రీమ్ తెచ్చిన కొద్దిగాడు చూపెట్టలా తావుడు మూత పెట్టాలి ఇట్లా డైరెక్ట్ ఇక ఇంకెక్కువ దీంతోనే. కడకు ఉంది అన్న సూపు మస్తు అయింది కదరా. ఇవన్నీ ఎవరికి కావచ్చు, సూపర్ ఉంది టేస్ట్. ఇప్పుడైతే గాయస్ ఇక డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. పండుకుంటున్నాము. పండుకోనికి స్పేస్ మంచిగానే ఉంది. చిలకగాడు గార్డెన్లో వండుకుంటా అన్నాడు, కాకపోతే మళ్ళీ రిజెక్ట్ చేసిండు. గార్డెన్లో కొద్దిగా పచ్చి ఉంది, అంత అంటుతుంది అని చెప్పేసి అన్న తెప్పల మీదకి పోయిండు. కోతిగాడు ఈడ వండుకుంటాడు, నేను ఈడ వండుకుంటున్నా. ఎర్లీ మార్నింగ్ అయితే కలుద్దాం. ఇక గుడ్ నైట్. ఇంతమందికి మెలికి వచ్చింది. ఇడిదికి మీరు చూడొచ్చు, మొత్తం ఎండ ఎట్లా లేదు. అడిదికి చూడడానికి వస్తలేదు, కళ్ళు మూసుకోవుతున్నాయి. రాత్రి అసలుకి ఈ బోటు ఊడికి నిద్ర పట్టలేదు. ఇది కొంచెం లేట్ అయింది. టైం వచ్చేసి ఇప్పుడు 7 అవుతుంది కావచ్చు. మన వాళ్ళు ఇంకా లేవలేదు, కోమా అయ్యారు మొత్తం. లేవు 7 అవుతుంది. మొత్తం ఎండ బయటకు వచ్చింది. ఇప్పుడు లేవురి లేవు లేవురి. నిన్న మొన్న ఒక పెద్ద వీడియో షూట్ చేసినాం, దానివల్లనే మొత్తం అన్ని నొప్పులు ఉన్నాయి. అన్ని నొప్పులే, లేరు మన వాళ్ళు. దానికోసమే 24 hours పడుకొని అప్పటి వరకు అయిపోతుంది. లేవురే 24 hours అయితే లేవరా? అట్లే అనుకుంటారా? అదే నా అంత నాకు అంత నొప్పులు ఉన్నాయి.
ఒకసారి రెండో చూడుర్రి చూడనీకి అత్తలేదు గంత వచ్చింది 7 అవుతుంది. మనకు ఇప్పుడు ఐలాండ్లో చాయ్ తాగబుద్ధి అవుతుంది కానీ మనకి పాలు అయితే లేవన్నమాట. సో ఏం చేస్తున్నాము అంటే బాబాయ్ గారికి ఫోన్ చేస్తున్నాం పాలు తీసుకొని రారా అని చెప్పేసి. వాడు ఆందాకు వచ్చి ఆడొక తెప్పు ఉంది, ఆ తెప్ప మీద ఇందాక వచ్చి పాలు ఇచ్చిపోతాడు బిజ్ గారికి. నాకా మనందరికి రాము ఇగో మా ఇంటికి పో, మా ఇంటికాడ ఒక పాల బాటిల్ ఇస్తారు, అది తీసుకుని కుంటకాడికి రారా. ఒరే యాప పుల్ల కూడా తీసుకురా. ఉండంటే క్యాంపింగ్ లా అందరం ఉండొత్తుండే, కాకపోతే అందరం ఎందుకు లేము అంటే నిన్న మొన్న ఒక వీడియో అయితే షూట్ చేసినాం కార్లో చెప్పుకుంటా చూడు. దానివల్ల అంత సాల్ అలసిపోయినట్టు ఉండే. సో అట్లనే అందరికి రెస్ట్ ఇచ్చేసి మేమే ముగ్గురం క్యాంపింగ్ చేసినాం. బాబాయ్ గారు అందుకే వాణి కూడా తీసుకోలే. తెడ్డులు 3 తెచ్చిరా బోట్ అటు ఇటు నీకు 3 మా దగ్గర ఉన్నాయి. బాబాయ్ గారు ఎట్లా తెలుసు చూడాలి. ఆడొకటి అరే నువ్వు అంట సరే కదా పాలబాటి 1 ఎకరా వెళ్తుంది అని పోయి తెస్తావా? అవి సల్లే పోతే రామే తెస్తాడు మరి. మన బాబాయ్ అయితే గాయస్ వచ్చేసిండు విత్ యాప పుల్లలు. యాప పుల్స్ టేల్స్ మా లెక్కన ఉన్నాయి కదా సేమ్ అదే డిజైన్. ఇక టేల్స్ కావన్నట్టు అన్నట్టు పోయి ఇక్కడ వచ్చినావారా ఎనుకున్నాయి ఇంకా 2 పాలు. అరే మెయిన్ అదే రే నేను రమ్మన్నదే పాల గురించి రే. పాలైతే షాయి గురించి తెప్పించినాము. ఈ టైల్స్ ఎందుకు తెప్పించినాము అనేది ముందు అయితే మీకు తెలుస్తుంది. చూడండి మొత్తం వారా లోపలికి పోతా అయిపోయింది, క్యాంపింగ్ అయిపోయింది, ఎండ్ వచ్చింది ఇంకెందుకు. ఏడా ఓవర్ నైట్ కాదు 24 hours మధ్యాహ్నం దాకా వెళ్తా. ఇక మధ్యాహ్నం దాకా అంటే మనతోటి కాదమ్మా. చాలా నీళ్ళలో సర్వే అవ్వడం చాలా కష్టం, చాలా ఇబ్బంది. ఎందుకు అయిపోయా రాత్రితో కూర్చుంటే మేము. బాబాయ్ గారు వచ్చాడేమో కానీ గాయస్ మనకైతే చాలా హెల్ప్ అయింది. మెయిన్ ఏంటంటే పాలు అయితే వచ్చినాయి. సో ఇప్పుడు ఛాయ్ అయితే పెడుతున్నా. మన దగ్గర తాగే వాటర్ ఎక్కువ లేవు, ఉంటే ఇవన్నిటిని తోముకునేటోళ్ళము. బట్ ఇంకా మనం తాగిందే కదా దీంట్లోనే పెట్టేస్తున్నాయి. ఉన్నారు కదా నీళ్ళు అంత గబ్బు అవి కదా. ఇగో కాలు పెట్టినందుకే మొత్తం శీదర పెడుతుంది. ఇంకా తాగుడు అంటే సో ఇప్పుడు వచ్చేసి గాయస్ మనం వాటర్ పైన ఐలాండ్లో ఉన్నాం కాబట్టి ఐలాండ్లో మెయిన్ ఫుడ్ వచ్చేసి ఏంటిది అంటే ఫిషెస్ అన్నమాట. మన దగ్గర ఫిషింగ్ రాడ్స్ అయితే ఉన్నాయి. వీటిని యూజ్ చేసి కొద్దిసేపు ఫిషింగ్ అయినాక అయితే ట్రై చేద్దాం, చూద్దాం మనం పడతాయా లేదా అని చెప్పి. ఉంది అలా ఉంది అన్నీ ఉన్నాయి. దీని కప్పే ఏమో అక్కడ బ్యాగ్ ఉంది, బ్యాగ్ ఒకటి తీసుకో కొత్తది. ఇది దొడుగున్నాయి కప్ప దానికన్నా ఉడకత్తాయి దీన్ని చూసి చేపలు. కప్ప సున్నమే అయిపోయిందా మొత్తం గట్లుంది, అది సున్నం వేసినట్టు అట్లే ఉంది కదా సుక్కలు సున్నం అయితే మీద పడట్టుంది.
దగ్గర గాయస్ గంటకు ఎక్కువ అవుతుంది చేపలు పట్టబట్టి. కడలు కొడుతున్నాయి ఆడ ఈడ, కానీ మన కప్పలకైతే పడతలో చిన్న చిన్న గురియలు లాంటివి ఉన్నట్టున్నాయి, పడతలో మొత్తమే. సో ఈ ఫిషింగ్ వచ్చేసి ఇక్కడికే ఆపేస్తున్నాం ఇక. సో నెక్స్ట్ యాక్టివిటీకి అయితే వెళ్ళిపోయాం. ఫిషింగ్లో గివప్ ఎందుకు చేస్తారు అన్న, పడదాకా పట్టురు అన్న అంటారు కదా చాలా మంది. పడదు ఎట్లా కొన్ని కొన్ని ఇట్లా గివప్ ఇవ్వాలి తప్పది. అట్లా వేసుకుంటే కూర్చుంటే రాత్రి దాకా అట్లేదు. కప్పిరికిచ్చావురా నా మీద పెడుతున్నావు. టీషర్తున్నాయి చేపలు పడతలేవు. ఎర్రలు ఎత్తాయిపో ఏదన్నా కౌసు దానికి. ఎర్రలు ఉండేరా నిన్న 2-3 ఉండే దీంట్లో. కౌసు ఉంటే ఏవైనా ఏడా దీంట్లో ఉండే ఎర్రలు నిన్న దీంట్లో. నేనే దాని మీద మట్టి వేసిన. అరే మరి ఒకటి ఇచ్చిన అయిపోగా పడతాను. చాకుతో పోతేంద్రా కోతి కోతి అన్న కోతుందా కొరుకుతుంది కానీ. పండ్ల సందులో పోయింది అనుకో అవుతుంది అప్పుడు. సగం తగింది కానీ ఇంకా సగం అదరా. ఇప్పుడు వచ్చేసి గాయస్ థర్డ్ టైం కామెంట్స్ అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి హరి రుద్ర ఉన్నది. హైలైట్ ఆఫ్ దిస్ వీడియో ఈస్ కోయ్ కోయ్ బట్ ఐ లైక్ చిలుక లవ్ ఫ్రమ్ తుర్కపల్లి అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి దుర్గా సంగేవరన్ ఉన్నది. హలో అన్న మీ వీడియోస్ చాలా బాగుంటాయని కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బద్రి అని ఉన్నది. అన్న బాల్ థ్రోయింగ్ ఛాలెంజ్ విత్ ఫుడ్ ఐటమ్స్ పనిష్మెంట్ చేయండి అన్న అని అయితే కామెంట్ చేసిండు. చేద్దాం. ఈ కామెంట్ బాగా రోజుల నుంచి వస్తుందిరా. తరుణ్ కుమార్ అని ఉన్నది. హాయ్ అన్న 70 mm దోశ తినే ఛాలెంజ్ చేయండి అని కామెంట్ చేసిండు. 70 mm దొడ్డు అది ఉడక కూడా ఉడకదు, ఉత్తప్ప కావచ్చు. అది ఎట్లుంటుందో తినుడు. 70 mm అంటే పొడుగుదా పొడుగుది కావచ్చు. పొడుగు 70 mm అంటే ఇంతే ఉంటుంది ఉత్తప్ప టైప్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి శ్రావణ్ సుప్పలా అని ఉన్నది. అన్న మాది మహారాష్ట్ర 12 hours బస్సులో క్యాంపింగ్ వేయండి అన్న అయితే కామెంట్ చేసిండు. చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఎస్పీ కడప అని ఉన్నది. శుభోదయం, అందరికీ చాలా మంచి వీడియోలు మాత్రమే తీస్తున్నారు కానీ మీరు అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మనీష్వంత్ రెడ్డి అని ఉన్నది. అన్న నాన్ స్టాప్ డాన్సింగ్ ఛాలెంజ్ చేయండి, మొత్తం ఎగురుతూనే ఉండాలి. రోగం వస్తుందట, ఎగురుతూనే ఉంటారట మొత్తం. రోగం వస్తేనా? ఏం రోగం? ఏమో వచ్చింది నాకు. నీకు వచ్చిందా రోగం? రీల్ వచ్చిందా? సో ఇవి గాయస్ నేను చదివిన కామెంట్స్. మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఇంకోసారి అయితే రీడ్ చేద్దాం. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కోసం మా దగ్గర ఇగో ఈ రాకెట్ యాపిల్స్ అయితే ఉన్నాయి. ఇవి న్యూజిలాండ్లోనే పెంచుతారట. న్యూజిలాండ్ నుంచి మన ఇండియాకి అయితే ఎక్స్పోర్ట్ చేస్తారు. వీటిని తింటున్నాం ఇప్పుడు. రాకెట్ యాపిల్స్ అదే ఇవి కోసేందుకు డైరెక్ట్ తిను. అస్సలు ఉంటారా ఇవి. నార్మల్ యాపిల్స్ ఎన్ని తిన్నా కానీ ఆ టేస్ట్ వేరు, ఈ రాకెట్ యాపిల్ టేస్ట్ వేరు. చెర్రీ పండుకి చెట్టు ఎట్లుంటుంది, పండు ఎట్లుంటుంది గట్టినది. చుక్కలు మనం మాడి చెట్టు గట్టిదని. చెర్రీ చెట్టుకు పండు ఎట్లుంటుంది అనవేవాడు, చెర్రీ పండుకు చెట్టు ఎట్లుంటుంది అంటున్నాడు. చూస్తారా ఏం చేస్తారో తెలియదు కానీ కమ్మ ఉంది. ఇప్పుడు వచ్చేసి గాయస్ ఒక గేమ్ అయితే ఆడుతున్నాము. గేమ్ ఏంటిది అంటే మా దగ్గర మీరు చూడవచ్చు టైల్స్ అయితే ఉన్నాయి, బాబాయ్ గారు తెచ్చినాయి. సో వీటిని వలగొట్టి నీళ్ళ మీద అందరు ఆడే ఉంటారు, ఇసిరేస్తే స్టెప్పులు పడుకుంటూ పోతుంది కదా, ఆ ఛాలెంజ్ అయితే చేస్తున్నాము. మనిషికి 5 ఛాన్సులు, 5 ఛాన్సులలో ఎక్కువ పోయింది కౌంట్ చేస్తాము. ఎవరిదైతే ఎక్కువ స్టెప్పులు తింటుందో వాళ్ళు వచ్చేసి వినర్ అన్నట్టు. సో చూద్దాం ఎవరు ఎక్కువ స్టెప్పులు తింటారో ఏం కదా అని. వలగొడుతున్నాయి వీటిని. ఫస్ట్ వచ్చేసి నేనైతే వేస్తున్నా. పోతే మంచిగా పెద్ద పెద్ద తీసుకున్నావు, చిన్నది తీసుకో. మాకేమో 2 3 3 ఫస్ట్ టైంలా. సెకండ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 ఎన్ని మినిట్ అది నాటుకుంటది. ఒక నీళ్ళ మీద మంచిగా పారకుండా అది ఎలా కవర్ కాలేదని క్యాన్సల్ చేస్తారు. ఇంకో ఛాన్స్ ఇస్తున్నాం. కమాన్ కవర్ కానీ ఎవరేమారు. 2 3 2 3 4 5 ఎంత పడితే అంత తీసుకుంది. 1 2 2 3 5 2
ఒక్కడు కూడా క్యాన్సల్. వెస్ట్ అయిపోయినాయి 5. వెస్ట్ ఏరా సెకండ్ చిన్న. 10-15 తప్పులు తిన్నదిరా. ఇప్పుడు నేను ఎత్తున్నా ఎన్ని పడితే చూద్దాం. 1 2 3 4 మూడే. 4 లాస్ట్ ఒకటి అంటే మరి అది 50. 57. మూడే. అయ్యో 2 అన్ని చిన్న చిన్నగా ఉన్నాయి. అవి మంచి పెద్ద పెద్ద తీసుకొని నాకు చిన్న చిన్న ఇచ్చినావు. 5 ఇంకొకటి ఎక్కడైనా కిందికేద్దాం. అది మొత్తం పోలేదా లాస్ట్ గా లాస్ట్ ఇంకోటి ఉంటుంది కదా ఏడా 5 వేసి నువ్వు ఆడ ఒకటి వేసిన. నాది కట్టే పోయింది. క్యాన్సల్ అది ఎందుకు కవర్ కాలని క్యాన్సిల్ చేసిండ్రు. అది కట్టే పోయింది. నాది ఇంకా అయితే నీళ్ళ మీద ఇట్లా పోయింది చేప లెక్క. పోయింది. వాట్ ఇస్ ద ప్రూఫ్? ఇప్పుడు బా ఉదయం బలేసి గట్ల పోతుంది ఎవరు అది రెక్కల చేప లెక్క పోతుంది. సముద్రంలో చేపలు పట్టడానికి పోయినప్పుడు అది వేయింది చూడు ఇట్లా ఎగురుకుంటా అట్లా పోతుంది. అది ఒకటి బిచ్చ కరెక్ట్ సెట్ అయింది. ఇట్లా ఎర్ర మంచిగా అంటే ఏ ఎడికుందో చూసుకోవాలి ఫస్ట్. గట్లా ఒక్కటే ఫస్ట్ ఇటు సైడ్ వేస్తే 2 మంచి మంచి నొక్కేసిర్రా బిచ్చలన్నీ. కూర్చొని వేయట్లేదు డైరెక్ట్ ఇచ్చేస్తుడు. ఒకటి పోయినా సరేగా. అన్ని 1 టప్ బాల్. లాస్ట్ 1 2 3 ఖరాబ్ అయినాయి అన్నీ ఆపిర్రా. ఫస్టే ఇరుసుకుంటా 5 పక్కకి పెట్టినా. అందుకే లాస్ట్ వచ్చే వరకల్లా అన్ని ఖరాబ్ అయినాయి ఆగినాయి. ఎండ అయితే గాయస్ ఘోరంగా కొడుతుంది. వర్షం అయితే లేదు. సో మనం ఐలాండ్ మీద ఎట్లయినా ఉంటాం కదా. మన టైం కూడా క్లోజ్ కానీ వచ్చింది. ప్రజెంట్ టైం ఎంత అవుతుందంటే 1:04 అయితే అవుతుంది. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కావచ్చు. ఇంకా 41 మినిట్స్ అవుతుంది. సో ఫస్ట్ ఈ సామాన్లు అన్నీ క్లోజ్ చేసుకుందాం. లైట్లు వీట్లు ఇవన్నీ క్లోజ్ చేసే వరకు సాయంత్రం అయితే లేకుండా మళ్ళీ గిదాన్ని నీడ గడువుతుంది. గిట మనం అటు కూర్చుంటే అయిపోతుంది. సూర్యుడు గిడికి కూడా గడే పోతుంది. గిటు రావన్నట్టు వీనికి నీడ. పార్కులో పోవాలి నీడ రావాలి. దీన్ని దింపాలి, బోర్డు దింపుకోవాలి. ఎటు సైడ్ నీడుతున్నాడు. ఇప్పుడు వచ్చేసి గైస్ ఒక క్రేజీ యాక్టివిటీ అయితే వేయబోతున్నాము. అది ఏంటిది అని అంటే మనం దీని కింద లంగర్ వేసినాం కదా. ఆ లంగర్ని లాబట్టి ఐలాండ్ ఏదైతే ఉందో దీన్ని అటు ఇటు 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 మొత్తం అయితే దింపబోతున్నాము. దానికోసం మేము మా మోటార్ హెల్ప్ని అయితే తీసుకుంటున్నాము. దాన్ని యూజ్ చేసే ఐలాండ్ మొత్తం దింపాం. దింపామా ఎటు మనం బయట పోదు అన్ననే దింపుతాడు. ఇది గుంజుకుందాం పాటు. అంతే తట్టనిగా ఇంకంతే ఇక గట్టిగా అందుకని కింది పోనీకి. హైదరాబాద్లో అక్కడ ఇక్కడ పెద్ద బోట్లు లాగా 10-15 మంది పోతారు కదా. అట్లా అనిపిస్తుంది ఇట్లా కూర్చొని పోతే. ఇక్కడ అయితే బోట్ని ఆపేస్తున్నాం. భలే ఉంది. ఇది ఒక డిఫరెంట్ లొకేషన్. ఇక్కడ ఈయన మత్తలు పోతుంది. ఆయన పడతాం పోయి ఏరా లంగా ఏరా ఒడ్డు పోతుందిరా. ఓ ఇక్కడ మస్తులు అవుతుంది. మన తాడు సరిపోతుంది. వైజాగ్ లేదో షిప్ వచ్చి ఒడ్డుగా ఆగింది చూడు. అట్లా అవుతుంది ఆయన పోయి. 1080 పార్క్ అవునా. ఓకే 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 మజా ఆగయా. ఇప్పుడు వచ్చేసి ఒక స్పెషల్ ఐటమ్ అయితే తయారు చేస్తున్నాము. అది ఎప్పుడో చిన్నప్పుడు తాగినాము, మళ్ళీ ఈరోజు అయితే తాగుతున్నాం. అదేంటిది అంటే రస్నా. రస్నా మీలో ఎంతమంది తాగిర్రో ఖచ్చితంగా కామెంట్ అయితే.
90 కిడ్స్ ఆల్మోస్ట్ తాగి ఉంటారు 20 కిడ్స్ ఏమో కానీ అప్పుడు చిన్నప్పుడు ఇలా variety 2 పొట్లాలు వచ్చినాయి. ఫ్లేవర్స్ ఒకటి ఆరెంజ్ ఫ్లేవర్ ఇంకోటి ఏంటిది గ్రీన్. 32 గ్లాసుల రస్నా చేయడం ఎలా? ఒకటి పౌడర్ తోడా దాని పితికంత వేయాలన్నట్టు మరి ఇలా 2 వచ్చినాయి పొట్లాలు మొత్తం 2 వచ్చినాయి. 2 వేయాలి కావచ్చురా. సార్ లిక్విడ్ అట ఇది పౌడర్ అట. ఏమో మరి సార్ ఇప్పుడు కొత్తగా వచ్చింది అప్పుడు ఇది కాకుండా ఓన్లీ తయారు చేసి వచ్చు ఆల్రెడీ ఒక ప్యాకెట్లో మన పెరుగు ప్యాకెట్ వస్తుంది 10 రూపాయలు అంటే అది భలే ఉండదు. ఈ చక్కెర ఉన్నట్టున్నదిరా, చక్కెర ఇలా వచ్చినట్టున్నది. ఫ్లేవర్స్ అని ఉంది ఇక్కడ, పైనాపిల్ ఫ్లేవర్, యాపిల్ మ్యాంగో ఫ్లేవర్, రసన అనేది మూతికా నీళ్ళు అంటే ఇడికే ఎర్ర అయింది మొత్తం మూతి. మరి గది వేసుకుంటారా? ఇది తమిళ్లో మా ఏంటి కన్నడలు ఇచ్చారు కానీ తెలుగులో ఇయ్యలే. చేయబట్టు వదు వదు ఘోరంగా ఉన్నారా. వేసినా కదా లేకపోతే పులుపు తీపి కారం ఏమొస్తున్నాయి. లిక్విడ్ ఏంటంటే ఇలా లిక్విడ్ కలపనట్నా. దేర్ ఆర్ 2 pouches, 1 liquid and 1 powder. Take 900 ml. 900 ml మా ఉంటాయి. 750 grams sugar. రే 3 పావు కిలో షుగర్ కావాలి, పావు కిలో తక్కువ కిలో. ముత్తుక ఇదంతే నీళ్ళు కొన్ని తీసేయాలి మరి. 32 గ్లాసులు అటరా కావుగా. ఇప్పుడు చాయ్ గ్లాసులు కావచ్చు అంటే మనం కొద్దిగా వేసుకున్నాం కదా, కొంచెం కొంచెం అందరితో చేసుకునే వద్దాం. అలా వడంగానే చూడ మొత్తం ఎట్లయిందో అంతా పోయిందా కెమికల్. గాయస్ మేము తాగుతున్నాం కదా అని చెప్పేసి పిల్లలందరికీ తాగాలని ఏం లేదు. మీ దగ్గరలో ఒకవేళ పైనాపిల్ జ్యూసో మ్యాంగో జ్యూసో అవైలబుల్గా ఉంటే ఫ్రెష్గా అప్పుడే జ్యూస్ పట్టించుకొని అది తాగుర్రి. లేదా మేము క్యాంపింగ్లో ఉన్నాం కాబట్టి తప్పక సర్వైవల్ కోసం తప్పది. చక్కెర మొత్తం ఎత్తరా మంచిగా వస్తుందా ఇప్పుడే వాసన నీకు? ఈ ముక్కు బాగా పసి కడుతుందేమరా. నాకు గిన్నో నాకు వస్తలేదు, నాకు వస్తలేదు. గాడి పీట ఉన్నాయి ఇక తీయ వస్తుంది కదా సంత్ర చక్కెర కలపలేగా తాగుతలేడు తీరా చస్తానరా పోసుకుంటుంది చెప్పాను. గంతెర్రగా అయింది అది బాగా వచ్చినట్టు లిక్విడ్. ముత్తుకనే వచ్చిందా దీంట్లో పట్టుకునే వాళ్ళు కూడా అట్నే ఉన్నది చూడ ఫోటోలో ఇలా సార్. నువ్వు తావుగా మీరు చెరో గ్లాస్ పోసుకొని నాకు జగ్గి ఇరు అంటాడు. రసన కమ్మ వాసన వస్తుంది. ఇతర అలకలు వస్తూనే ఉన్నాయిగా మస్తుందిరా. రసన లెక్కనే ఉంది. ఏముందా అదే ఫ్లేవర్ ఏం మారలే. ఇదే కావాలి స్పీకర్ అంటున్నాడు ఇద్దరా అయితే మెల్లగా వీడియో తీసుకుంటే ఊరిలు ఇస్తాను. అలానే వచ్చినాయి కమాన్. కొంచెం పుల్ల పుల్ల కలుగుతుంది, చక్కెర ఉంటాయి ఇడొకడు ఏముంటాయి కదా మరి రసన ఇట్లా పుల్ల కూడా. కూరలు ఉప్పు తక్కువ అవుతుంది, చక్కెర వేసుకున్నా చక్కెర తక్కువ అవుతుంది. దీనికి బరాబర్ ఉందని ఎప్పుడు అన్నారు నువ్వు? పుల్ల ఉన్నది అంత ఇది వద్దా? అరే జగ్గిడి కట్టి సైడ్ పెట్టి వాడు మళ్ళీ వేయమంటే అడిగి నూకి పారేయాన్ని. చక్కెర తక్కువ ఉందండి కదా 4 ఇట్లా తక్కువ ఆలోచన లేదు. ఓహో పర్లేదు తిని కూడా కక్కుంటారా. అటు ఇవరాగా ఆయన ఆలవుతావు. 3వ గ్లాస్ వేస్తుండు గాయస్. పుల్లగైంది అనుకుంటే చక్కెర లేదు అనుకుంటే 3వ గ్లాస్ వేస్తుండు. ఇది నిమ్ము లెక్కున్నదిరా నోట్లో నాకనే గబ్బు.
1:43 అవుతుంది. ఇంకా 2 minutes అయితే మన 24 hours ఛాలెంజ్ ఐలాండ్లో ఫినిష్ అయిపోతుంది. కొట్టుపోతున్నాం స్టార్ట్ అవుతలేదా? రావట్లే. చెట్లలోకి వచ్చింది గాయ్స్. సో ఇప్పుడు వచ్చేసి గాయస్ మేము వచ్చి వీటికి చెట్లకు నీళ్ళు పోస్తూనే ఉంటాం. ఈ ఐలాండ్ అయితే గడ్డ చేసుకోవతలేము. ఇక్కడ ఉన్న చెట్లన్నిటికీ ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళే ముందు వాటర్ అయితే పోస్తున్నాం ఒకసారి లాస్ట్. ఓకే గాయస్, చెట్లన్నిటికీ మంచిగా వాటర్ అయితే పోసినాము. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి వెళ్దాం ఇక. టేక్ కేర్, బాయ్ బాయ్. కలరారి కాకపోతే మనం ఇవ్వకుండా ఇవే తీసి పెట్టుకున్నా వస్తున్నా. ఐలాండ్ని లాస్ట్ సారిగా చూడండి. బాయ్ బాయ్ ఐలాండ్. ప్యాకింగ్ మొత్తం గైస్ కంప్లీట్ అయిపోయింది. మన ఐలాండ్ వచ్చేసి అక్కడ అవుతుంది. టైం ఏర్పడదు కానీ 2:35 అవుతుంది. మీ స్క్రీన్ మీద చూడొచ్చు. సో మన 24 hours ఐలాండ్లో ఏదైతే ఉందో అదైతే కంప్లీట్ అయిపోయింది. దాంతో ఇంకొకటి ఏదైనా వీడియో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము. అంతా తయారు చేసి మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. ఏం చేద్దామో కామెంట్ అయితే వేయరు. సో ఇది ఈరోజు వీడియో. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే గైస్ వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.